నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. త్వరలో ఇంగ్లీష్లో కూడా ఈ పుస్తకం రాబోతుంది. సో ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి? చెక్ బౌన్స్కు సంబంధించిన కేసులు, పరిష్కారాలు, ఆస్తులకు సంబంధించిన వివాదాలు, పరిష్కారాలు, హిందూ ముస్లిం క్రిస్టియన్కి సంబంధించిన ఆస్తుల వివాదాలు, పరిష్కారాలు, మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే భార్య కాపురానికి రాకపోతే ఏం చేయాలి, విడాకులు తీసుకోవాలంటే ఏం చేయాలి, ఒకవేళ భార్యను తిరిగి కాపురానికి రమ్మని పిలవడానికి అవకాశం ఉంటుందా, ఇలా రకరకాల అంశాలు. అలాగే సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టం ఏం చెప్తుంది, క్రిమినల్ చట్టాలు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ అలాగే బిఎన్ఎస్ఎస్ అనే నూతన చట్టాలు, ఆ చట్టాల్లోని సెక్షన్లు ఏం చెప్తున్నాయి, భూమికి సంబంధించిన ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా సర్వే నిర్వహించకపోతే మనం ఏం చేయగలుగుతాము, సర్వే ఎలా చేయించుకోవాలి, అలాగే మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు, అంటే ఒక రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తుకు సంబంధించిన నమూనా, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎలా కంప్లైంట్ చేయాలి, దానికి సంబంధించిన నమూనా, వీలునామా రాయాలంటే ఫార్మట్ ఏంటి, ఎలా వీలునామా రాయాలి, హక్కు విడుదల పత్రం ఎలా రాయాలి, ఇలా రకరకాల అంశాలను ఈ పుస్తకంలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకంలో వివరించాను మిత్రులారా. సో మనము 10th ఇంటర్ డిగ్రీ పీజీ స్థాయిలో సబ్జెక్ట్ రిలేటెడ్ పుస్తకాలు మాత్రమే చదివాము. కానీ సమాజంలో బ్రతకాలంటే సామాజిక పరమైనటువంటి అంశాల మీద, అలాగే సమాజంతో ముడిపడి ఉన్నటువంటి చట్టపరమైనటువంటి అంశాల మీద మనకు కనీసం అవగాహన ఉంటే మనం ఎక్కడైనా ప్రశ్నించగలుగుతాము, మన సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతాము. కాబట్టి కనీస అవగాహన ఉండాలి, బేసిక్ చట్టపరమైనటువంటి అంశాల మీద నాలెడ్జ్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని మేము ముందుకు తీసుకొచ్చాము. ప్రైస్ జిఎస్టి పోస్టల్ ఛార్జెస్తో కలుపుకొని 650 రూపాయలు. సో ఇప్పటి వరకు ఒక్క నెగిటివ్ రివ్యూ లేకుండా మా పుస్తకాన్ని పాఠకులు కొనుగోలు చేస్తున్నారు, చదువుతున్నారు, విషయాన్ని తెలుసుకుంటున్నారు, ఆయా వ్యక్తులకు రిఫర్ చేస్తున్నారు. ఒకసారి చదవండి, మీకు నాలెడ్జ్ తెలుస్తుంది, మీకు అవగాహన వస్తుంది. సో మీకు ఆ విషయం మీద మీకు అవగాహన వస్తుంది. ఏ సమస్య వచ్చినా మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఆ సమస్యను పరిష్కరించుకోవాలనే సందిగ్ధంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. అలాగే బిఎన్ఎస్ చట్టంలో, ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టంలో ఏది బెయిలబుల్, ఏది నాన్ బెయిలబుల్, ఒక నేరం చేస్తే ఎంతకాలం శిక్ష విధిస్తారు అనే దాన్ని కూడా ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది మిత్రులారా. సో వీరైతే ఈ పుస్తకాన్ని ఒక్కసారి చదివే ప్రయత్నం చేయండి, మీరే కామెంట్ చేస్తారు. సో పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.